అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వాళ్లలాగా జగన్ బస్సులు తగలబెట్టలేదన్నారు. ఆపాడు అంతే అన్నారు. కానీ మీరు తగలబెట్టారు అంటూ ఫైర్ అయ్యారు. మీకంటే జగన్ రెడ్డే మేలు కదరా అంటూ మండిపడ్డారు. 300 బస్సులు పోతేనే ఏడవలేదని ఇప్పుడు ఎందుకు బాధపడతా అన్నారు. ఇంకా బస్సులు ఉన్నాయి, కాల్చుకోపోండి అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. బస్సు కలిసాను ఏమైంది, నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే. దీనికి ఎడుతాను నేను? నాకు తెలియదు, తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కానిలేదు, బస్సు నిలబెట్టించినట్ట. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయింది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చి అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జనరల్ తగ్గు నా కొడుకులు. సాక్షాత్ కొడుకు కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో. Gracias.